ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ముఖ్యంతో కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. సో ఈ క్రమంలో చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడాను కూటమి విజయం సాధిస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఇందులో మనం చూసినట్లయితే కనుక ప్రస్తుత ఫలితాల ప్రకారం ఆ కూటమి లీడ్ లో ఉండడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా విజయోత్సవాలతో ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ విజయాలకు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఎంతో ఆనందంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ లో తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వారి అభిమానాన్ని చాటుతున్నారని చెప్పొచ్చు. సో ఇది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో కూటమి విజయం సాధించడంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి మొత్తం మనకి ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు? నిన్నే చెప్పా బొక్క పగలతండి బొక్క పగిలింది. ఒక్కొక్క నా కొడుకులు మమ్మల్ని వేధించిన నా కొడుకుల్ని అందరికీ గుర్తుపెట్టుకోండి. మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళు పారిపోండి, వణికిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్లు నరకం చూసాం. 5 ఏళ్లు నరకం అంటే ఎలా ఉంటుంది? కెమెరామెన్ ముఖేష్ విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.